కాలానుగుణంగా చాలా మారిపోతూ ఉంటాయి. అది 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, 30 సంవత్సరాలకి ఒకసారి చాలా విషయాలు మనం ఏమైతే గట్టిగా నమ్ముతామో అవి తర్వాత చూసుకుంటే అవి తప్పని తేలుతాయి. కొన్ని విషయాలు తప్పని ఫీల్ అయినప్పటికి కూడాను కాలానుగుణంగా అవి నిజాలని తేలుతాయి. ఎన్ని సంవత్సరాలు మనం ఇట్లా బోల్తా పడినా, పడకపోయినా సరే 5,000 సంవత్సరాల క్రితం ఏదైతే మన శ్రీకృష్ణుడు మనకి బోధించాడో గీత, అదేవిధంగా యోగా, మెడిటేషన్ ఏమైతే ఉన్నాయో అవి ఇప్పటికీ అదే విధంగా సజావుగా ఉన్నాయి. సో, పతంజలి మహర్షులు కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, వీళ్ళందరూ ఈ యోగాని, మెడిటేషన్‌ని అత్యధికంగా పాటించి వాటిలో ఉన్న గొప్ప గొప్ప విషయాలను మన సమాజానికి అందజేశారు. భారతదేశ జ్ఞానానికి బాగా మూలం. సో, ఈ జ్ఞానం అనేది మన యోగా, మెడిటేషన్ ద్వారానే ఎక్కువగా వచ్చింది. కాబట్టి ఇందులో మార్పులు, చేర్పులు, తప్పు, ఒప్పులు అనేది ఎక్కువగా ఉండవు. ఎక్కువ కాదు అసలు ఉండవు. కాబట్టి మీ శరీరాన్ని, మీ మనసు మీద అత్యధిక దృష్టి పెట్టుకోవాలని, అత్యధిక అవగాహన పెంచుకోవాలని, వాటికి యోగాని, మెడిటేషన్‌ని వాడుకొని మీ జీవితాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించుకోవాలని నేను చెప్పే సలహా. ఎందుకంటే మళ్ళీ కాలం మారింది. మన టెక్నాలజీ వచ్చిన యుగం వల్ల మన శారీరకంగా చేసే శ్రమ కంటే మానసికంగా చేసే శ్రమ ఎక్కువగా ఉంది. మానసికంగా ఎక్కువ శ్రమ చేయాలి అంటే శారీరకంగా ఫిట్‌గా ఉండకపోతే మానసికంగా చేయలేము. కావున శరీరము, మనసు మనకి అత్యధికంగా సహకరించాలి. అలా సహకరించాలంటే యోగా, మెడిటేషన్ మాత్రమే మనకున్న డైరెక్ట్ సొల్యూషన్.